హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త వస్తున్న మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంది చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి సపోర్ట్ చేయండి. అయితే తమిళ చూసారు కదా, తమిళ చూసి నాకు అర్థమైంది కదా మీకైతే 1000 కోట్లు అయితే కొట్టింది గైస్. ఈ రోజుకైతే ఫిఫ్త్ డే వచ్చేసి టోటల్ మూవీ వచ్చేసి 1000 CR అయితే కంప్లీట్ చేసుకుంది. అస్సలు ఏమైనా కలెక్షన్స్ వస్తున్నా ఒక 5 days 1000 CR కంప్లీట్ చేయడం మాత్రం ఏ మూవీలో అయితే జరగలేదు. హిందీలో జవాన్ సినిమా కంప్లీట్ చేసుకుని 800 CR చెప్పడానికి 800 కోట్లు చేయడానికి అదే 10 రోజులు అయితే పట్టింది. జవాన్ మూవీ కూడా 10 రోజులు అయితే పట్టింది. తర్వాత వచ్చేసి కల్కి పార్ట్ కూడా 12 రోజులు పట్టింది. ఒక 5 days 1000 కోట్లు కొట్టిన సినిమా ఏదైనా ఉందంటే ఇది పుష్ప 3. అట్లా రాజకం అయితే చూపిస్తుంది. ఇక్కడ మన స్టేట్లో కూడా టికెట్ రేట్లు అయితే తగ్గినాయి. ఆల్మోస్ట్ టికెట్ సినిమా మూవీ టైల్స్లో చూడడం ఒకసారి ప్రయత్నించిన అందరైతే చాలా ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అయితే మూవీ హాల్లో పోయి సినిమా చూడడం అయితే ట్రై చేయండి. టికెట్స్ రేట్ కూడా తగ్గినాయి. ఇప్పుడు 800, 500, 600 ఉన్నవి 200, 250, 230 అయితే బుక్ మై షో అయితే ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ హిందీ మార్కెట్ల సైడ్ అయితే మాత్రం టికెట్ చైర్స్ దొరకక చైర్ పక్కన వేసుకుని అయితే కూర్చొని సినిమా అయితే చూస్తున్నారు. చాలా హిందీ స్టేట్లో అయితే ఇట్లానే ఉంది. ఇంకా ఒక 15-20 days నడిచినా కూడా ఏం చెప్పని అట్లా అయితే నడుస్తుంది. హిందీ స్టేట్లో ఇట్లా లెవెల్కి అయితే వెళ్తుంది మనకు చక్కగా. ఆ మాత్రం అయితే పోతుంది హిందీ స్టేట్లో. మన స్టేట్లో కొంచెం తగ్గినా కూడా టికెట్ కొంచెం పెంచారు కదా, అంతా కవర్ అయితే అవుతుంది. ఈ వీక్ మొత్తం బాగానే నడుస్తుంది చూడండి గైస్. నాకైతే ఈ వీక్లో మొత్తం ఒక 1500 కోట్లు కొట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత బాగుందని చెప్పవచ్చు. అండ్ అదే లెవెల్కి అయితే మూవీ అయితే వెళ్తుంది. చాలామంది చెప్తున్నారు మూవీ అయితే ఫ్లాప్ అయింది, సినిమా అయితే బాగాలేదు, సినిమా స్టోరీ లేదు, ఏం లేదు. ఫస్ట్ హాఫ్ చూసినాక సెకండ్ హాఫ్ చూడండి ఒకసారి. ఫస్ట్ హాఫ్ మీరు ఏదైనా చూడని ఉంటే ఫస్ట్ హాఫ్ చూడకుండా సెకండ్ హాఫ్ చూడకుండా అట్లా ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ చూడండి. మీకు అయితే డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. దీనిలో ఏమైంది, దీన్ని ఎట్లా ఎదిగిండు, దీని నుంచి మళ్ళీ ఇంకా ఎట్లా ఎదిగిండు, అసలు దీనిలో ఈ మధ్యలో ప్రాబ్లమ్స్ ఏమి వచ్చినాయి, దేనివల్ల ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఫ్యామిలీని కలిసినా లేదా. అయితే ఈ మూవీ అయితే ఎండ్ అయితే అయిపోయింది. థర్డ్ పార్ట్లో వచ్చేసి మనకు ర్యాంపేజ్ అంటే ఈ శత్రుఘ్న సంపాదనకి అయితే మనకైతే సృష్టించడని చెప్పవచ్చు. ఈ డైరెక్టర్ మొత్తంగా వీళ్ళతో వీళ్ళ ఫ్యామిలీ చంపినందుకు, మన కొల్లాజన్ ఫ్యామిలీ చంపినందుకు ఈయన పగ తీసుకుంటాడు. ఇప్పుడు వీళ్ళంతా ఏమేమి చేయాలనేది మన థర్డ్ పార్ట్లో ర్యాంపేజ్లో అయితే చూపించబోతుంది. నేను ఊహించుకుని చెప్తున్నా, మీకు ఖచ్చితంగా అయితే డీటెయిల్గా ఏదైతే ఉండాలి అది ఖచ్చితంగా అయితే ఇట్లా అయితే ఉండబోతుందని నేను చెప్తున్నాను మీకైతే. ఈ మూవీ ఎంత కలెక్ట్ చేయవచ్చు మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎంత సబ్స్క్రైబ్, ఎంతమంది కంప్లీట్, ఎంత ఎంత కొట్టవచ్చు, ఇంకా ఎన్ని రోజులు ఎంత చేయొచ్చు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వస్తున్న ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.